ఇది ఒక అందమైన పచ్చని పల్లెటూరు రామపురం. ఇక్కడ పుల్లయ్య అనే ఒక అమాయకపు కుర్రాడు ఉంటాడు. అందరూ అతన్ని పెసరట్టు పుల్లయ్య అని పిలుస్తారు, ఎందుకంటే అతనికి పెసరట్లు అంటే ప్రాణం. పుల్లయ్యకు పెళ్లి చేసుకోవాలని చాలా కోరిక, కానీ అతను ఏం మాట్లాడినా ఏదో ఒక గందరగోళం జరిగి పెళ్లి సంబంధం చెడిపోతుంటుంది. ఒకరోజు గ్రామంలోకి ఒక పెద్ద పెళ్లిలా పేరయ్య వస్తాడు. అతన్ని కలిసి, పెరయ్య గారు, మీరు దేవుడిలా వచ్చారు. ఈ ఊళ్ళో అందరికీ పెళ్ళిళ్ళు చేశారు, మరి నాకే ఎందుకు చేయలేదు? ఈసారి నాకు పెళ్లి సెట్ కాకపోతే ఈ ఊరు చెరువులో దూకి ప్రాణం తీసుకుంటాను, లేదంటే ఆవుల మందులకు వెళ్ళి పడుకుంటాను అని అరుస్తాడు పుల్లయ్య. పెళ్లిల పేరయ్య తన కళ్లద్దాలను సరిచేసుకుని విసుగ్గా నవ్వుతాడు. ఒరే పుల్లయ్య, నీ ఆవులతో గడిపే సమయాన్ని కాస్త పెళ్లి చూపులకు కేటాయిస్తే ఈ పరిస్థితి రాదు. సరే, ప్రాణాలు తీసుకోవడం ఎందుకులే కాని ఈసారి ఎలాగైనా నీకు పెళ్లి చేస్తాను, కాని నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని కండిషన్ పెడతాడు. పుల్లయ్య సంతోషంతో ఆకాశం వైపు చూసి, అమ్మా ఆవుల తల్లి, నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని గట్టిగా అరుస్తాడు. సరే పుల్లయ్య, రేపుదేం రెడీ అయ్యిండు, పెళ్లి చూపులకు వెళ్దాం అని చెప్పి పేరయ్య వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు రాకముందే పుల్లయ్య నిద్రలేచాడు. హై పుల్లయ్యా, హోయ్ పుల్లయ్యా, పాలు పితికే పుల్లయ్యా, పల్లెటూరి హీరో పుల్లయ్యా, పెసరట్టు తింటే చాలు పండగ చేసుకుంటాడు పుల్లయ్యా. ఇవాళ పెళ్లి చూపులు ఆలస్యం కాకూడదు అని తనలో తాను అనుకుంటూ ఇంట్లోకి పరుగున వెళ్ళాడు. స్నానం చేసి అదే అమాయకపు చిరునవ్వుతో, ఈరోజు నా జాతకం మారిపోవాలి అని ఆశగా పెళ్లిళ్ల పేరయ్య కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఒక సంబంధం కోసం అమ్మాయి ఇంటికి తీసుకువెళ్తాడు. పెళ్లిళ్ల పేరయ్య ముందు నడుస్తూ ఉండగా పుల్లయ్య తన కొత్త పంచెకట్టును సర్దుకుంటూ ఆత్రంగా అడుగులు వేస్తూ లోపలికి ప్రవేశిస్తాడు. అందగాడు మన పుల్లయ్యో, అల్లరిలో కింగు పుల్లయ్యో, పెళ్లి చూపులకు వచ్చాడో, పసరట్టు లాగించేశాడో. అమ్మాయి సీత కాఫీ కప్పులతో హాల్లోకి వస్తుంది. ఆమెను చూడగానే పుల్లయ్య ముఖంలో అమాయకపు చిరునవ్వు విచ్చుకుంటుంది. ఒక్క క్షణం ఆమెను అలానే చూస్తూ ఉండిపోతాడు పుల్లయ్య. పుల్లయ్య ఒక్కసారిగా లేచి నిలబడి అందరూ వినేలా గంభీరంగా ఇలా అంటాడు. అమ్మాయి గారు, నిజంగా మీరు చాలా చాలా బాగున్నారు. అచ్చం మా ఆవులాగే ఉన్నారు. హల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహిస్తుంది. పేరయ్య కళ్ళు పెద్దవి చేసి నోరు వెళ్లబెడతాడు. పుల్లయ్య దాన్ని పొరపాటుగా భావించకుండా ఇంకా ఉత్సాహంగా, మా ఆవు ఈ ఊర్లోనే అత్యంత పవిత్రమైనది, దాని కళ్ళు చాలా అందంగా ఉంటాయి, మీరలాగే ఉన్నారు కాబట్టి మీకా కాంప్లిమెంట్ ఇచ్చాను అని అమాయకంగా వివరిస్తాడు. అమ్మాయి తండ్రికి కోపం నశాలానికి అంటుతుంది. ఏమన్నావు, మా అమ్మాయిని ఆవుతో పోలుస్తావా అని అరుస్తూ పుల్లయ్య చేతిలో ఉన్న పెసరట్టు ప్లేటును లాగేసి వారిద్దరినీ బయటకు గెంటేస్తారు. మరో సంబంధంలో పుల్లయ్య ఏదో గొప్పగా చేయాలని పెళ్లి కూతురు కోసం ఇంట్లోనే వంట చేసి తీసుకువెళ్తాడు. రెండో పెళ్లి చూపుల కోసం పుల్లయ్య పెరయ్య కలిసి మరో అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరగాలి అని తనలో తాను అనుకుంటూ కొత్త ఆశలతో పెరయ్యతో కలిసి రెండో అమ్మాయి ఇంటికి అడుగు పెడతాడు. పెళ్లి కూతురు తండ్రికి ఆ వంటకం తినిపించి చివర్లో, మా అమ్మలాగే వండానా అని అడుగుతాడు. అది తిన్నవారు కళ్ళు తిరిగి పడిపోతారోతారు. అమ్మో, ఏదో అయిపోయింది అని పెరయ్య పుల్లయ్య భయపడి అక్కడి నుండి పారిపోతారు. పెళ్లి
చూపుల్లో జరిగిన వరుస పరాజయాల తర్వాత పుల్లయ్య పూర్తిగా నిరాశలో ఉంటాడు. తనకి పెళ్లి సెట్ కాదని ఫిక్స్ అయిపోయి తన పొలం దగ్గర ఆవులతో కూర్చుని వాటికి గడ్డి తినిపిస్తూ ఇక నా జీవితం మీతోనే అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన గౌరీ అనే అమ్మాయి పొలం గట్టును నడుస్తూ వస్తుంది. తన ఆవుకి పాలు పితికి దానితో మాట్లాడుతున్న తీరును చూసి ఆమె ఆగిపోతుంది. పుల్లయ్య ఆవుని అపురూపంగా చూసుకుంటూ, నిజంగా నిన్ను మించిన అందగత్తే ఈ ఊర్లో ఎవరూ లేరు అని అంటుంటే అది విని గౌరీ నవ్వుకుంటుంది. గౌరీ పుల్లయ్య దగ్గరకు వచ్చి, ఆవునింతలా ప్రేమిస్తున్నారేంటి అని అడుగుతుంది. పుల్లయ్య అమాయకంగా, మనుషులైతే అబద్ధాలు చెప్తారు, కానీ ఈ మూగజీవాలు నిజాయితీగా ఉంటాయి, అందుకే నాకు వీటితోనే పెళ్లి అని తన మనసులోని మాట చెబుతాడు. ఆ నిజాయితీకి గౌరీ ముగ్ధురాలవుతుంది. గౌరీ చిరునవ్వుతో, పుల్లయ్య, ఆవులంటే ఇంత ఇష్టపడే నీలాంటి మనిషి నాకు కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. పుల్లయ్య ఒక్కసారిగా షాక్ అయి కళ్ళు తేలేసి అటు ఇటు చూస్తాడు. ఎవరైనా కెమెరాతో షూటింగ్ తీస్తున్నారేమో అని డౌట్ పడతాడు. గౌరీ సీరియస్ గా ఉందని అర్థమయ్యాక పుల్లయ్య తనదైన శైలిలో, నాకు పెసరట్లంటే ప్రాణం, నీ కావులంటే ఇష్టం, అంటే మనం పర్ఫెక్ట్ మ్యాచ్ కదా, సరేనమ్మా నీ కావుల పాలు కూడా బాగా నచ్చుతాయి అని అమాయకంగా ఒప్పుకుంటాడు. హై పుల్లయ్యా, హోయ్ పుల్లయ్యా, పాలు పితికే పుల్లయ్యా, పల్లెటూరి హీరో పుల్లయ్యా, పెసరట్టు తింటే చాలు పండగ చేసుకుంటాడు పుల్లయ్యా.